వెళ్ళిపోతున్నాని ఎదురాల చూడ నేరలో నేరలో మసదని వాళ్ళకి దబా దబా రావచ్చు దాసిలాత కానీ ట్రై ఎందుకు ట్రై 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 తలుపులేట్ గొడవ పెట్టా పెట్టినవా పట్టు ఏం చేయాలి లచ్చే ఎందుకే కట్ట ఎందుకైతే ఎందుకు అంటే చెప్పిన పని చేయాలి ఏంటది ఈ లచ్చ ఎందుకు ఇస్తాను తెలియదు ఎందుకు అంటే గర్భాన దైవతి గర్భాన కొడుకో బిడ్డ పుట్టాడు పుట్టిన పోరాడు చంపాలి నీ రూపాయలు నాకు సువర్మకున్నారా నువ్వు చెప్పిన పని నేను చెప్తా బిడ్డ పుట్టిన పోరాడు చంపా నేను నా సంగతి నీకు ఎరికేనా తెలియదు నేను బాలచంద్ర నొచ్చుకున్నా లాంటి పేరు అనుకున్నా పేరు అనుకున్నా బాలచంద్రరాజు ఉంచుకున్నా నేను ఉంచుకొని ఎందుకు అంటే వాళ్ళ మామ తప్పించింది నేనే అమ్మ అట్లనే అనుకున్నా సంగతి ఎరికేనా తెలియదు వాళ్ళ మామ పంపించింది నేనే అటాక్ ఎక్కడిది అందరూ అన్నారు కదా అటాక్ వచ్చిందని ఉత్తుత్త అటాక్ ఉత్తుదే అంతేనా బాలచంద్రరాజు తోటి చెప్తే బాలచంద్రరాజు పోయి చంపాడు మనకి ఇద్దరు అడ్డుకోడు ఉన్నది పోయి చంపు అంటే ఇక నా మాట చెవదాడుకుంటా వేడి వాళ్ళ మామను చంపాడు నువ్వు చెప్పిన పని నేను చేయకపోతే నువ్వు చేయకపోతే కట్టే ఎట్లా నేను పోతా అయ్యా ఎందుకు వాటికి మతసారి చెప్తుంటే అంటే అత్త నేను పుట్టుకుంటాడు నీ పానం పోతుంది నువ్వు నా మాట లేకుండా పుట్టుకే ఎందుకండి ఏ కట్ట చేస్తే ₹1,00,000 వస్తే ఏమైనా కట్ట చేస్తే నీకు రా నువ్వు గడప చెబుతూ పాలు పట్టుకోలేకపోతున్నప్పుడు ఊరు చేరే వాళ్ళు దీపం నడుపో ఇది చెప్పిన పని చేయకపోతే నా ప్రాణం ఎక్కడ తీసుకోదు ప్రాణానికి భయపడేది రాజే దారుడైన ఎప్పుడు ఇచ్చిన గర్భం చక్కని కొడు ముట్టే సమయాన కూడా అమ్మా చిన్నవారు మధ్య పోయిన మహారాజా సగం రాదు కదా నేను తాడపోతే నా పానం ఎక్కడ తెస్తాను నువ్వు ఇదివరకు రాదు ₹1000 అంజా అయితే నీకేవరకు నా సంగతి పోయిపోతే ఎందుకు ఎక్కడైనా చంపిరా సరే లేదు ఎక్కడైనా చంపి వస్తాను కానీ ఈ కూర తీసి గంగ వారెత్తా ఎక్కడైనా కొట్టుకపోయి సముద్రంలో ఎక్కడైనా కొట్టుకపోతాడు కానీ
అర్థమైందా ఈ భవనచంద్ర మన తమ్ముడు రామాచలం అనేది కట్టెలు కట్టినానికి కట్టెలు కట్టినోడి మంత్ర సన్ని వచ్చిండు ఓ ముత్తలారా ఎవరిదో పోరని వారేకే పారేకే ముత్తలారా అంటాడు అప్పుడు అంతకొచ్చి కూడా చూస్తే నా పిల్ల వస్తుందని ఈ ఆధార బాగా డిగ్రేసింది ఆ డిగ్రేస్తే పోరాడు సముద్రం వల్లే ఇక తుంగల పడ్డాడు ఎవరు పోరాడాలి నీ బొట్టేదే ముత్తడానికి కొడుకు పుట్టాడు 60 ఏళ్ళ మితి విరిపోయినాక 60 ఏళ్ళ మితి విరిపోయినాక పుట్టాడు చెప్తాబట్టి ఈ కులాన్ని నా కొడుకు కాదు ఎవరు కొడుకు కాదు నా కొడుకు కాదు ఎవరు కొడుకు చెప్తాబట్టి ఎవరు ఎందుకు అంటే మాది అమరంగ నగరం అమరంగ నగరంలో అమరంగ మహారాజు ఎందుకు తన బిడ్డ దైవవతి పవనచంద్ర మహారాజు కొడుకు ఇక దశరథులు ఉంచుకున్న పవనచంద్ర మహారాజు ఆ దశరథ లోలతం ఇచ్చి పోరాడు తప్పంటే ఆ దైవవతి కన్నా కొడుకుని తీసుకొచ్చింది ఏది తప్పనంటే అది ఏమన్నది వాళ్ళ మామని చంపించినా వాళ్ళ మామ చంపితే నేను కూడా తప్పుతున్నావు అన్నది మామ చంపింది పవనచంద్ర మహారాజేనా పవనచంద్ర మహారాజే ఆ రాజ కొడుకు మా తాడేపోవాడు అవునారు కళాజ కొడుకు చంపి జరిగిన చరిత్ర అంతా రామచంద్ర రాజు కొనుడు పవనచంద్ర మహారాజు నిన్న అన్న దైవత అంటే నా వదిలే మా అన్న పాపగారుడు ఇతర గురికి ఇవ్వాలి పనులు ఎత్తుకెత్తాడు మా అన్న కొడుకు అయితే నా కొడుకు కాదు మా అన్న కొడుకు నేను చాలు నుండి కావాలనుకోని గిరగిరా ఊరికి వచ్చినాడా పిల్లగాడు తుంగర పడితే తుంగలు తట్టుకుని పిల్లగాడు తుంగర ఉన్న పిల్లగాడిని ఎత్తుకున్నాడు కొడుకా నువ్వు చింత మర్చికున్నావు నువ్వు నాన్న కొడుకవైతే నా కొడుకవు కాదా అయినా మా మరదలు దేవికున్నది ఈ పిల్లగాడు మా అన్న కొడుకు అంటే వాడు పాపగారుడు నా మీద కన్నేసి నాని తప్పన ఈ కొడుకుని దాస్తదో సాధదో నా అన్న కొడుకు కానీ మరదలు దేవికవి చెప్పననుకున్నాడు కొడుకునల్లా ఎత్తుకున్నాడమ్మా అయ్యా కనయ్యా రమశీల రాజా ఏమనయ్యా ఎందుకు వచ్చినవయ్యా ఇగో ఈ పొలగాడు నాకు అడవిలో దొరికిండు కాబట్టి పొలగాడు దాదాలి అడవిలో పిల్లగాడు దొరికింది కాబట్టి పిల్లగాడిని దాదుకోమంటే కానాడు దేవికమేమన్నది రోజు బుక్కెడాన్ని పెట్టి దాదుకుంటాను పిల్లగాడు రమశీల రాజు నేను దాదనంటే చూసిన నీకు బుక్కెడాన్ని పెడతాను సాధమంటే దాత్తలేవా అని నన్ను మాటలు అంటాడు అనుకోని కానాడు దేవిక మా పిల్లగాని చూడమమ్మా అక్క కొడుకని ఆ బిడ్డ తెలియదా కొడుకుని దాదుకుంటానన్నదే కొడుకును దాదుకుంటాను ఇక్కడ కొడుకును చేతికి ఇచ్చిందా సంగతి ఇక్కడ ఉన్నది అక్కడ చూడు దైవవతి దేవి 3 గజలకు 3 చేతులు ఎప్పుకున్నది 3 గజలకు 3 చేతులు ఎప్పుకున్నాక ఆనాడు మాత్రమైనా మరి ఆ భర్తను అన్నది అమ్మా నా కొడుకు కలిగింది నా బిడ్డ కలిగిందంటే అమ్మా నీ గర్భాన కొడుకు ఉంటుంది బిడ్డ ఉంటుంది గట్టు రౌతులు గట్టు రౌతులు అన్నప్పుడు ఆ బిడ్డ దైవమతికి పిచ్చి లేచింది కొడుక కుమారుడా రామోనాయనా పండాలు పట్టుకొని దైవమతి పంటలు పట్టుకొని అతని కొడుక నువ్వు ఎంత ముద్దు ఉన్నమురా మీరు పెద్ద చక్కదనం కొడుక నీ రాకెంత చక్కదనమురా పెద్ద చక్కదనము నా కొడుక రాకెంత చక్కదనము నా కొడుక పెద్ద చక్కదనం రాకెంత చక్కదనం కొడుక అంటాన్ని అవ్వ పంటలు పట్టుకొని కొడుక అంటాంది అవ్వ నడి సాగరా నేను పడలేను ఈ పంచకాల నేను పడలేను ఈ పాటి బాల
నేను పడలేను ఈ బందికార నేను పడలేను ఈ పాపి బిడ్డ చూడు ఊళ్ళగా తిని ఊరించి పెట్టింది అడిగితో అయ్యో అడిగిలో నా దైవం రాసి ఒక్కదంతా ఉన్నాదేమో బిడ్డ చెట్టును పట్టుకోని అంటది కొడుకో నువ్వు ఎంత ముద్దు ఉన్నవరా నాయన నువ్వు ఎంత ముద్దు ఉన్నవరా నాయన అంటుంది అవ్వా బండను పట్టుకోండి కాళ్ళ మీద వేసుకొని కొడక నీకు తానం పోతాను ఆయన నీ బండకు తానం పోతాను దైవవాది గుట్టను చూస్తాంది కొడుకు అంటాంది బండను పట్టుకుంటాంది కొడుకు అంటాంది దైవవాది కొడుక నువ్వే ఆట ఆడుతావు రాని బండను పట్టుకొని కొడుక నువ్వు ఏ ఆట ఆడుతావు నువ్వు పాట వాడు అంటాంది దైవదత్తగా సంగతి ఇక్కడ ఉండని ఎక్కడ చూసినవా పాండి ఏదైనా నా బిడ్డ దేవిక కొడుకుని చేస్తాంటే రోజులు కాస్తాండి 21 రోజు రాడన్నది అయ్యో రామశీల రాజా ఈ పిల్లగాన్ని తీసుకొచ్చి అడిగి 21 రోజు అయితే కొడుకు పేరు పెట్టద్దా రారా రారా అంటే రారైతాడు పోరా అంటే పోరాడైతాడు ఏదన్నా పేరు పెట్టాలంటే ఆగో రామశీల రాజు ఏమన్నాడమ్మా ఓ బామా ఓ పిల్ల దేవిక పిల్లగాడు పారిపోయే సముద్రముల చెరుముల దొరికింది కాబట్టి పిల్లగాని పేరుడమ్మా జలా సముద్రుడు అంటే మన పేరుడేనా సముద్రుడేవా ఎప్పుడు పేరు పెట్టినాడు ఎప్పుడు ఎరుగుతాడో అవగారాడు రమచల మహారాజు ఏమన్నాడు అయ్యో దేవిక నేను ఇలా ఊళ్ళే పోయినా ఊళ్ళే పోతే లోకులు పలగాకులు 10 మంది 10 తీర్లు అంటారు నన్ను ఏమని అంటారంటే అరే వండినకుండా ఉంటే తినకుంటూ ఎరిగిన పిల్ల ఇంట్లో ఉంటే వాడు వట్టిగానే ఒప్పుకుంటాను అని 10 తీర్లు అంటే నా మొత్తం నల్ల మొత్తం అవుతాను ఆ ఛాన్స్ మనం మందికి ఎందుకు ఇవ్వాలి నా గుణం నీకెరక నీ గుణం నాకెరక పిల్ల నేను నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు పిల్లగాడు ఏమనుకున్నది అయ్యో నన్ను తీసుకొచ్చి ఇన్ని రోజుల బట్ట పొట్టకు చంపలేదు ఇంత మంచిగా అరుచుకుంటాను ఏ ఒక్కనాడు పల్లెత్తి మాటలు లేదు నేను అన్నం వండితే అన్నం తింటాను ఎంతో మంచిగా చూసుకుంటాను ఇంతకన్నా మంచోడు నాకు దొరకదనుకున్నది బిడ్డ పిల్లగా నీకు ఇష్టం అయితే నాకు ఇష్టం అయితే నీకు ఇష్టమేరా అవో రమశీల రాజు తోని దేవిక మేమన్నది నువ్వంటే ఇట్టవయ్యా రమశీల ఇట్టమన్నది ఆ బిడ్డ దేవిక నేనంటే నీకు ఇష్టం నాకు ఇష్టం పిల్ల మన పెళ్లి అంటే మన చేత 5 రేపు 10 రేపు వేసుకుందామన్నాడు రమశీల రాజు ఆ పిల్ల దేవిక ఎత్తుకొని ఇక కందల వాళ్ళకి ఏమంటారు మాయమ్మ
కొడుకంటే 5 ఏళ్ళ పిల్లగాడైందమ్మా 5 ఏళ్ళ పిల్లగాడి సముద్రుడిని తీసుకొని ధర్మ బల్లాల వేడికొచ్చి బల్లాల పిల్లగాడిని అప్పయ్యంత బరిలోన బారుడు అయ్యో బరిలోన బారుడు బారుడు తరుగుతుందా బరిలోన బారుడే బారుడు తరుగుతుందా అక్షరాలు మాకు అప్పచెప్తాను మాపడే అక్షరాలు పోతున్నా అప్పచెప్తాను బల్లాల పిల్లగాడి సముద్రుడు తరుగుతాడు ఈ పిల్లగాడి సంగతి ఇక్కడ ఉన్నది గానాలు చూడు అడవిలోనే పిచ్చి లేచిన బిడ్డ దైవవాదేంత రైకి ఇంత మంట అయిపోయింది కొప్పు ఇంత మంట అయిపోయారా పిచ్చి లేచిన దైవవాది అడవిలోన దైవవాది చక్కదనం కొరగాలి రాకెత్త చక్కదారాలి వందన బాబా కట్టుకొని దైవవాది వందన బాబా కట్టుకొని బాబు కట్టుకొని కొడక మనకి ఇవేం కత్తులు కొడక మనం వీడికి ఎందుకు వచ్చిన మనం ఓసారి అంటాన్ని కొడక ఈ చెట్లే మన బొమ్మల అన్ని చెట్ల మీద ఆకుల మీద వండుకుంటానికి ఇదే ఆకులు అంటావా ఏడ్చుకుంటే దైవాతి రాను రాను ఏడుకత్తడు పాండ్యేంద్ర నగరం అంటానమ్మా పాండ్యేంద్రనగరంలో ఏడ్చుకుంటే రానులే మరి రాను అవ ధర్మపల్ల గారికి వచ్చిందా బిడ్డనమ్మా ఊళ్ళే మంది చూసి పిచ్చిదాన్ని పొరగా నూకుంటారా ఓ పిచ్చేస్తారా పిచ్చేస్తారా రౌతులు పట్టి కొడతారు పిచ్చిలేస్తాను రౌతులు పట్టి కొడతా అంటే ఆ జలసముద్రం మాట వచ్చింది అరే ఎవరిని వచ్చిన మంచి కానీ పిచ్చోళ్ళ కొడతారా పిచ్చిదాన్ని కొడుకులారా పిచ్చోళ్ళు ఎందుకు కొడతారా అని దబ్బా దబ్బా జలసముద్రం మహారాజు తల్లి వెతికి వచ్చింది దైవవతి నువ్వు చెట్టున్నది దేవికి ఉన్నట్టే ఉన్నది దైవవతి అరే మామకు పిచ్చి ఎప్పుడు లేచింది మామ పిచ్చిదా ఎందుకు వచ్చింది అని పిల్లగాడు జలసముద్రం అవ్వ నీకు పిచ్చరు లేచిందని ఎవరికి అనుకున్నా అరే మామ పిచ్చి లేచినట్టున్నది కొట్టకూరు అని తల్లి అనుకున్నా కానీ దేవికి అనుకుంటలేదు ఈ పిల్ల దైవవతి అవి ఎట్లున్నదో బిడ్డ కట్టే ఉన్నది ఈ దైవవతి చెల్లె దేవికి ఒక్క తిరుగు ఉన్నారు ఈ దైవతిని తీసుకొని రాగా ఇవ్వాలి జలసముద్రం రాదు అప్పుడు వేడి కట్టాడా మా దైవతిని తీసుకొని దైవతిని తీసుకొని తర్వాత పుడిచేవేడికి ఎప్పుడు వచ్చానా పుడిచేకెళ్ళితే బయటికి వెళ్తాను అబ్బ మా ఇంటికి వెళ్తాను ఈమెవరు అని వచ్చింది అరే అమ్మ దేవిక ఏం నా కొడుకు అంటే అరే వీళ్ళు ఎవరో పంపించేది నువ్వే అనుకున్నా అంటే దవగచ్చలు అక్క ఆ దేవి చూసేదాకా అక్క అక్క దైవవతి అక్క దైవతి నీకు పిచ్చిలేసిన అక్క అక్క దైవతి దేవి అక్కను పిచ్చలకు దైవవతి దేవి చెల్లెను చూసింది మాయమ్మ సగం పిచ్చి పోవటే సగం పిచ్చి లేకపోయారా
రామచంద్ర గచ్చింది దేవిక వీళ్ళేమంటే వీళ్ళు ఎవరో కాదు మా అక్క దైవవతి అక్కడ దొరికిన దాశరథం చూసింది వీడు అదే మా వదిన దైవవత మరి గిట్టేటంటే పిక్కిరే చచ్చిందయ్యో అంటే చెప్పుతా అంటే ఈ రామాచార్యరాజు అన్నాడు వదినే దైవవతి దేవి వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు ఎవరో కాదు నువ్వు కడుపు నీ కడుపుతో కొడుకు జలసముద్ర రాజు అయ్యో కొడుకాని ఉన్న పిచ్చి పోయింది లేకపోతే రాపోదురా రాకెట్ చక్కర నా కొడుక కొడుకు మీద ఉరిగిరాలి కమలాలు ఆటవరు అంటే దైవవాది ఏంది ఆయన చరిత్ర అంతా మీరు మాట్లాడుకున్న ఒక్క ముచ్చట కూడా అర్థమవుతుంది అన్నది జలసముద్రం ముచ్చట అర్థమవుతుంది అంటే నీకు అర్థం తెలుసు చెప్పుతా కొడుకు అన్నాడు